వైల్డ్ కార్డ్ పేర్లు వింటేనే ఇప్పుడు వాళ్ళొచ్చి ఏం ఉద్ధరించాలి? ఎవరెవరున్నారు సిరి గారు మీకు తెలిసినంత వరకు? అట్లాగా సిరి గారు, అదేం వాళ్ళు సిరి గారు ఎందుకు అట్లా అన్నారు మీరు? అదేంటి వాళ్ళు ఎవరు? ఎందుకు అసలు రోహిణి, అవినాష్, నైని, పావని ఎందుకు వీళ్ళంతా? వీళ్ళని ఏ చూసాం రోహిణి కదా. బాగుంటది, రోహిణి కామెడీ బాగుంటది సిరి గారు. బాగుంటది కామెడీ కానీ చాలా కామెడీ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు అంత అవసరం లేదు. బిగ్ బాస్ షో కామెడీ లేదు కదా షోలో, అసలు కామెడీయే లేదు. ఎవ్వరు వాళ్ళు సీరియస్ ఫస్టే గా తీసుకుని గేమ్ రావాలి మరి. అవును. మరి ఫస్ట్ నుంచి అసలు నాకు వైల్డ్ కార్డ్ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. మరి వీళ్ళు అవును ఎందుకు లక్ష్మి గారు, పెట్టారు? మొన్న కూడా చెప్పారు అందరూ ఒకేసారి ఇస్తే బాగుంటది. ఇంత స్టార్డమ్ ఉన్న వీళ్ళని తీసుకొస్తే ఇప్పుడు ఎట్లా కుదురుతుందండి? రోహిణి అవినాష్ అసలు ఇంకా రోహిణి అవినాష్ ఇంకొక ఎవరు అన్నారు మీరు? నైని, పావని, హరితేజ. పాయింట్ బై పాయింట్ మాట్లాడదామని మీరు పెట్టండి, చెప్పండి. పెట్టండి. నాకు ఒకటి అడగాలి ఒక్కసారి, ఒక్క నిమిషం. నిఖిల్ సోనియాని వాంటెడ్ గా చేశాడా లేకపోతే నిజంగా వదిలించుకుందామా అన్నది ఇంటెన్షనా, లేకపోతే అది పైకి అలా చూపిస్తా పైకి అలాగా అది ఒక్క నిమిషం నాకు క్వశ్చన్ కాదు. పైకి అలాగా చెప్తూ లోపల మాత్రం స్టార్ కామెంట్ పెట్టారు లక్ష్మి, చాలా బాగా పెట్టారు స్టార్ కామెంట్. ఏమైందంటే నేను కూడా ఏంటి నేను కూడా అనుకున్నా ఏంటి నిఖిల్ ఇట్లా ఫ్లిప్ అయ్యాడని. సో స్టార్ కామెంట్ లో అర్చన గారు ఏం పెట్టారంటే, అమ్మాయి అంట అసలు సిగరెట్ తాగద్దు, స్టాప్ చేయి అంటుందంట. ఆ అబ్బాయి పర్సనల్ కదా అది. హలో అది మదన్న చెప్పండి. మదన్న మాట్లాడన్నా సిరి గారు. నేను అదే ముందు మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. వీళ్ళిద్దరు ఫేక్ ఫేకే కదా మధు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నారు, మన ఇద్దరికి ఒక బాండ్ ఉందనుకో, గొడవలు ఆడితే మన మధ్యలోనే పెట్టుకోవాలి కానీ మళ్ళీ వెళ్ళి యశ్వితో చెప్తాడు, మళ్ళీ వెళ్ళి ప్రేరణతో చెప్తాడు, మళ్ళీ వెళ్ళి పృథ్వీతో చెప్తాడు, మళ్ళీ వెళ్ళి వేరే వాళ్ళ సీతతో చెప్తాడు, విష్ణుప్రియతో చెప్తాడు, సోనియా గురించి చెప్తాడు, ఇట్లా చేస్తుంది, అక్కడికి వెళ్ళి అడిగాను ఫుడ్ గురించి, నువ్వు వేరే వాళ్ళ ముందు నన్ను అని బ్యాడ్ గా చెప్తాడు, అబ్బాయికి చెప్తాడు. నిఖిల్ ఏదున్నా సోనియాతో చెప్పుకోవాలి రియల్ గా ఉంటే, కానీ సోనియాని ఎందుకు అట్లా బ్యాడ్ చేయడం? ఈ అమ్మాయి సోనియా ఏమన్నా తక్కువ చేశాడు? అరే మీరు చెప్పి ఒక నిమిషం, నాకు ఇందాక నెట్ కనెక్ట్ అయ్యి రాలేదు. తిరిగారు చెప్పండి మ్యూట్ లో ఉంటాను, చెప్పండి. చెప్పండి మదన్న, వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నాను, చెప్పండి చెప్పు. కాదు, మీరు ఆమె ఫేక్ అనండి కానీ నిఖిల్ దాంట్లో ఫేక్ ఏం లేదు. నిఖిల్ చెప్తున్నాడు, ఆమె మీద కంప్లైంట్ చేయట్లా, అర్థం చేసుకోండి. ఆయన ఫేక్ ఏం లేడు. మీరు స్టేట్మెంట్ ఏదైనా చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి, అది బాగుంటుంది. నిఖిల్ ఏమంటున్నాడు అభయ్తో ఏమంటున్నాడు కదా, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉండి సోనియాతో ప్రాబ్లం ఉంటే, నీకు అంత రిలేషన్ ఉండి, నువ్వు అంత ఇదుండి చెఫ్ కూడా సోనియాని సెలెక్ట్ చేసి అన్ని నువ్వు సోనియాకి చేసి, సోనియాని ఎవడైనా తిడితే వెళ్ళిపోయి బాహుబలి లాగా సోనియా మీద నుంచి నబిల్ మీదకి వెళ్ళిపోయి, అంత నువ్వు సోనియాని ఎవడో తిట్టకూడదని యశస్విని కూడా తిట్టి ఆపి నిన్న బెలూన్ టాస్క్ లో దాని మీద అరవద్దు సోనియా మీద ఇంత ప్రొటెక్ట్ చేసినోడివి సడన్ గా ఫ్లిప్ అయితే నాకు అర్థం కాలేదు. ఏం ఫ్లిప్ అయింది చెప్పండి. వెళ్ళి అందరికి సోనియా గురించి ఎందుకు బ్యాడ్ గా చెప్తున్నా? ఏం బ్యాడ్ చెప్పిండు? ఆగు సంతోషం. ఏం బ్యాడ్ చెప్పిండు చెప్పండి. బ్యాడ్ గా చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి సిరి గారు, ఒక్కొక్కటి చెప్పండి. నుంచోవాలా వెళ్ళి సోనియాతో మాట్లాడుకోవచ్చు కదా, సోనియాని ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు? అట్లా కాదు, నిఖిల్ పోయి చెప్పిండా? నిఖిల్ పోయి చెప్పిండా? అబ్బాయి వస్తే నిఖిల్ మాట్లాడిండా? అబ్బాయి ఏం రాలేదు, అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మళ్ళీ నేమో ప్రేరణ దగ్గరికి వెళ్ళి మీరేదో స్టేట్మెంట్ పాస్ చేసేట్లా
అక్కడ కూర్చుంటే అభయ్ వచ్చిండు, ఏమైందిరా మీకు అని. చెప్పదు నా స్టేట్మెంట్ ప్రాబ్లం అన్నావు, నువ్వు స్టాండింగ్ పొజిషన్ తీసుకుని నిఖిల్ ఇలా చేయలేదను. నేనేం చెప్పాను, నా మీద కామెంట్ చేస్తావేంటి, నా మీద రివ్యూ ఇస్తావేంటి? ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది లాస్ట్ టైం చెప్తున్నాను నేను మీకు. నాకు నచ్చింది, నాకు అనిపించింది నేను చెప్తాను మధు. నన్ను నొక్కాలని చూస్తారేంటి? నా నోరు నాకు ఏదనిపిస్తే అది చెప్తాను నిఖిల్ మీద. నీకేదనిపించిందో నేను చెప్పలేను. నువ్వు మీరు చెప్పండి మీకు ఏదనిపిస్తుంది. మీరు స్టాండ్ తీసుకోండి నిఖిల్ కి, తీసుకుని ఈ నిఖిల్ ఇలా చెప్పాడు మీ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పండి. నా స్టేట్మెంట్ రాంగ్ కదని నేను పాయింట్ పెడతాను. నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడమే రాంగ్. నువ్వు అసలు స్టేట్మెంట్ అన్నారు. ఇదే కాదు, ఇది లైవ్ లో ఎప్పుడు కూడా లేదంటే ఉమెన్ కార్డ్ తీస్తున్నారు, సీతకు సపోర్ట్ చేస్తే ఉమెన్ కార్డ్ అంటారు, పేర్నకు సపోర్ట్ చేస్తే మీరు వీళ్ళ సపోర్ట్ చేశారంటారు. వరల్డ్ మొత్తం ఎట్లా ఉందో నేను అలా రియాక్ట్ రావడంతోనే చాలా సీరియస్ గా వచ్చారు మధు గారు. వచ్చి ఇలాగనే అంటున్నారు. అయిపోయిందా తిరిగారు? మీది అయిపోయిందా? మధు కాదు, మీది అయిపోయిందా మాట్లాడతాము? ఇంకా ఏమన్నా చెప్తే మొత్తాన్ని కలిపి ఒకేసారి చెప్తాను నేను. ఓకే, మ్యూట్ లో ఉన్నారన్న, నువ్వు మాట్లాడు. ఇప్పుడు తిరిగారు మ్యూట్ లో ఉన్నారు, ఇప్పుడు నువ్వు మాట్లాడు, పూర్తిగా చెప్పండి అన్న. మీరే అంటారు కదండి, నన్ను ఆడోళ్ళని ఎవరన్నా ఇట్లా చూస్తే నాకు చేత కాదు, నేను వాడిని చెప్పుతో కొడతా, అది ఇదే స్టేట్మెంట్ పాస్ చేయలేదా మీరు? మరి దాన్ని ఏమంటారు? కాబట్టి అబ్బాయిలు మరి ఒకసారి కాదు, మీరు 100 సార్లు మాట్లాడేది. ఈ 3 ఏళ్లలో ఆడేసిన వాళ్ళు నన్ను ఇలా నొక్కేసాడు, ఇలా గిరేసాడు, ఇలా గిచ్చేసాడు అని వాళ్ళు లైవ్ ఒక్కొక్క దానికి మీరు ఎక్కడికో తిరుగుతారు. మీరు వేరే దానికి వెళ్ళకండి. మీరు నన్ను చెప్పుకున్నారు అక్షిత్ వాళ్ళ కాళ్ళు గర్ల్స్ ఇలా పృథ్వీ దగ్గరికి వెళ్ళి, పృథ్వీ నువ్వు నన్ను ఇలా నొక్కేసావమ్మా, నువ్వు నన్ను ఇలా చేసావు, అంత అలా ఆడక్కర్లేదమ్మా, ఇది జస్ట్ గేమ్, 3 నెలల తర్వాత మనందరం ఇట్లా వర్క్ చేసుకోవాలి, ఇట్లా అన్న నిఖిల్ ఈ రోజు ఇలా మారిపోయాడు ఏంటమ్మా, ఇలా తోసేసి నన్ను ఇలా ఇసిరేసేయడమ్మా అని వాళ్ళు ఈ రోజు లైవ్ అంతా మాట్లాడుకున్నారు. మనం ఎలా అయితే రివ్యూ ఇచ్చామో, ఈవెన్ దో దిస్ ఈస్ ఏ ఫిజికల్ గేమ్, దేర్ ఆర్ ద లిమిట్స్. నువ్వు నేను తొక్కేస్తా, కడుపులో పెట్టి తొక్కుతా, ఇది ఫిజికల్ గేమ్ అంటే కుదరదు మధు గారు. నేను నిన్న అదే మాట్లాడాను. సో నువ్వు అమ్మాయికి స్టాండ్ తీసుకున్నావు అంటే కుదరదు. అమ్మాయికి స్టాండ్ తీసుకోవడం కాదు, అక్కడ అబ్బాయి నాగమణి కంటకు కూడా స్టాండ్ ఇచ్చారండి. ఇప్పుడు నువ్వు మధు, నువ్వు నేను ఎప్పుడు అమ్మాయిని స్టేట్మెంట్ పాస్ తీసుకుంటున్నా చెప్పారు కదా, మీరు చెప్పారు కదా. మీరు ఇప్పుడు నా మీద నేను దేని గురించి మాట్లాడట్లేదు. లెట్ మీ వెయిట్ మధు గారు. సీత అబ్బాయిని తిట్టినప్పుడు కూడా నేను అనుకున్నాను ఇది సిరికి కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే సిరి గారు వచ్చి సీతకే సపోర్ట్ చేస్తారని, ఎందుకంటే సీత మెంటాలిటీ చెప్పారు మీరు.